పూణేలోని ఓ తాగుబోతు టీనేజర్ చేసిన హత్యలతో వారి కుటుంబాల్లోని కష్టాలు బయటకొస్తున్నాయి. ఇద్దరిని హత్య చేసిన వెంటనే జడ్జి బెయిల్ ఇచ్చేశాడు. అది కూడా 300 పదాల్లో వ్యాసం రాసి 15 రోజులు ట్రాఫిక్ పోలీసులతో పనిచేస్తే చాలని బెయిల్ కండిషన్ పెట్టారు. అంటే ఈ కేసు కూడా మరో 20 ఏళ్లు పడుతుందన్నమాట. ఇక డబ్బున్న వ్యక్తి కొడుకు కాబట్టి సులభంగా శిక్ష నుంచి తప్పించుకుంటాడు. ఎందుకంటే ఎలాగూ పోలీసుల అవినీతి కూడా బయటపడింది కాబట్టి. 3 కోట్లు పెట్టి విశాల్ అగర్వాల్ అనే బిల్డర్ తన కొడుక్కి కారు కొనిపెట్టాడు, కానీ దానికి రిజిస్ట్రేషన్ మాత్రం చేయించలేదు. అదే తాగుబోతు కొడుకు ఇంటర్లో పాస్ అయితే బార్లోకి వెళ్ళి 90 నిమిషాలు ఫ్రెండ్స్తో తాగి 45,000 బిల్లు కట్టి వచ్చాడు. అయితే ఆ కారుకు రిజిస్ట్రేషన్ చేయించడం కాదు కదా, తాగి కారు నడపొద్దని ఇంటర్ చదువు కూడా నేర్పించలేదు ఆ సన్నాసికి. ఆ పోర్షే విధవ వల్ల చనిపోయిన అశ్విని తండ్రి చెబుతున్న మాటలు వింటే కన్నీళ్లు రాక మానవు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన సురేష్ తన ఏకైక కూతురు అశ్వినిని ఎంతో ప్రాణంగా పెంచుకున్నారు. చదువులో టాపర్గా ఉండే అశ్విని ఐఐటీలో చదవాలనుకున్న సీటు రాలేదు. కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న అశ్విని 90% మార్కులతో పాస్ అయింది. తండ్రి సురేష్ కుమార్ కోస్తా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. జబల్పూర్లోని సైనిక్ సొసైటీలో ఉంటున్నారు ఆయన. అశ్విని మొదట ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ తర్వాత పూణేలోని అమెజాన్లో జాబ్ చేశారు ఆమె. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్లో చేరారు. ఇక అక్కడే తమ సిటీకే చెందిన అనీష్ పరిచయం అయ్యాడు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు కూడా. అయితే వీరికి ఓ గ్యాంగ్ ఉంది. మధ్యప్రదేశ్కు చెందిన వారంతా కూడా జాన్సన్ అండ్ జాన్సన్లో ఓ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా కూడా టూర్లకు కూడా వెళ్ళేవారు. అంతా కలిసి సందడిగా ఉండేవారు. అలానే అనీష్ కూడా మంచి స్నేహితుడు. వీరి దురదృష్టం ఏంటంటే ఆదివారం కూడా వర్క్కి వెళ్లాల్సి వచ్చింది పాపం. అది కూడా రాత్రి 11 గంటలకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. అయితే క్యాబ్లో వెళ్ళడం ఎందుకు, తాను డ్రాప్ చేస్తానన్నాడు అనీష్. దీంతో వారి ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడి నుంచి ఎవరికి వారు వెళ్ళిపోయారు. ఇక దారిలోని రెస్టారెంట్లో ఇద్దరు భోజనం చేశారు. ఎందుకంటే అప్పటికే రాత్రి 12 దాటిపోయింది. ఇక దారిలో అశ్విని దించేసి వెళ్తానని అనీష్ భావించాడు. అంతేకాదు తన రూమ్మేట్ కి భోజనం పార్సిల్ కూడా తీసుకున్నాడు అనీష్. భోజనం తర్వాత అనీష్ బైక్ ను నడుపుతూ ఉండగా వెనక కూర్చుంది అశ్విని. హాయిగా మాట్లాడుకుంటూ ఇద్దరు వెళుతున్నారు. కానీ అప్పుడే వేదాంత్ అగర్వాల్ అనే ఓ తాగుబోతు టీనేజర్ 3 కోట్ల విలువ చేసే పోర్షే కారుతో గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చి దారుణంగా వీరిని ఢీకొట్టాడు. అంతే, దాదాపు 10 మీటర్లు ఎగిరిపడి ఇద్దరు అక్కడే చనిపోయారు. పోలీసులు ఉదయం 4 గంటలకు వారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అశ్విని తండ్రి సురేష్ ఉదయం 4 గంటల సమయంలో నిద్రపోతూ ఉండగా తన సెల్ మోగింది. ఆ సమయంలో సెల్ మోగడంతో ఆయన షాక్ అయ్యారు. ఆ వెంటనే తన కూతురు కాల్ చేసి ఉండొచ్చని అనుకున్నారు. కానీ ఫోన్ చూస్తే కొత్త నంబర్, తన కూతురు కాదు. దీంతో ఆయనే భయంతో కాల్ లిఫ్ట్ చేశారు. అవతల వైపు నుంచి పూణే పోలీస్ మాట్లాడుతున్నామని చెప్పారు. మీ అమ్మాయి అశ్విని కదా, ఆమెకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చేర్పించాం, ఆమె బాగానే ఉంది, కానీ తీవ్రంగా గాయాలయ్యాయి, మీరు తొందరగా ఆసుపత్రికి రమ్మని కూలిగా చెప్పారు ఆ అధికారి. కానీ తండ్రి సురేష్లో కంగారు. ఆ వెంటనే తన సోదరుడు ఇతర బంధువులను తీసుకొని 6 గంటలకే రైల్లో పూణేకి బయలుదేరారు. మధ్యలోకి రాగానే మీడియాలో వార్త చూసి మన అశ్విని చనిపోయిందని సురేష్కు అతని భార్య ఏడుస్తూ చెప్పింది. దీంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆ తర్వాత పూణే ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు పోలీసులు. కానీ పోస్ట్మార్టం పూర్తయ్యే లోపే ఇద్దరిని చంపిన పోర్షే హంతకుడికి బెయిల్ వచ్చిందని తెలిసి తండ్రికి గుండె పగిలిపోయింది. అంతేకాదు బెయిల్ షరతులు చూసి కన్నీటి పర్యంతమయ్యారు ఆయన. నా కూతురు జనవరిలో ఇంటికి వచ్చింది, పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా చేసుకున్నాం, ఈ ఏడాది పెళ్లి చేయాలనుకున్నాం, మళ్ళీ నా పుట్టినరోజుకు వస్తానని అశ్విని చెప్పింది. జూన్ 6న నా పుట్టినరోజు. ఆ రోజు నా కూతురుకు సర్ప్రైజ్ గిఫ్ట్ కొని పెడదామనుకున్నాను. తన కోసం కారు కొనాలని ప్లాన్ చేశాను. నా పుట్టినరోజున కారును గిఫ్ట్గా ఇద్దామనుకున్నాను. కానీ నా బిడ్డ నా పుట్టినరోజుకు ఇక రాలేదు. నేనే ఆమె చావును చూసేందుకు వచ్చానని బోరున ఏడ్చేశారు తండ్రి. నా కూతురు కారు నడుపుతుంటే నేను పక్కన కూర్చోవాలనుకున్నాను. కానీ నా కోరిక తీరలేదు, ఇక తీరదు. నా కూతురుని మంచి ఇంటికి కోడలుగా పంపాలనుకున్నాను. ప్రాణంగా పెంచుకున్న బిడ్డ ప్రాణం లేకుండా పడి ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నన్ను కూడా నా బిడ్డతోనే తీసుకెళ్లి దేవుడా అంటూ ఆయన రోధిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఆ తండ్రి మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. అశ్విని అనీష్ మరణాలకు వ్యవస్థ లోపం కారణం. డబ్బున్న వాడికి ఈ దేశం ఎప్పుడూ దాసోహమే. పోలీసులే లంచాలు తిని ఏకంగా హంతకుడు మద్యం తాగలేదని కోర్టుకు చెప్పారు. జనం తిరగబడడంతో బ్లడ్ రిపోర్ట్ రావాలన్నారు. చివరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే కానీ జనాగ్రహం చూసి అందరూ హంతకుడి తండ్రిని, టీనేజర్లకు మద్యం సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేశారు. అయినా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే మగాడి ఈ దేశంలో ఇంకా పుట్టలేదు. పుడతాడన్న ఆశ ఏమాత్రం లేదు. వీరిద్దరికీ కనీసం న్యాయం జరిగితే వారి కుటుంబాలు కొంతవరకైనా సంతోషిస్తాయి. జనం కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచుకుంటారు. కానీ ఇప్పటి వరకు జరిగిన ఘటనలతో జనాలకు దేశ వ్యవస్థల మీద నమ్మకం సన్నగిలింది. ఇప్పుడు అసలే పోయింది. మరి ఇలాంటి వారిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.